G6 News Telangana. మీడియా మిత్రులకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఈరోజు ఎంతో ఘనంగా చేసుకోవాల్సిన రోజు. మనం ఈ స్వేచ్ఛా వాయులు ఎవరికి కావాల్సిన హక్కులు కానివ్వండి, మరి రాజకీయ పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా కూడా ఆ రోజు మన అంబేద్కర్ గారి ముందు చూపు పరంగా రాజ్యాంగాన్ని నిర్మించిన దాని ప్రకారమే మనం ఈ స్వేచ్ఛా వాయువులను పెంచుతున్నామని మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఒక విద్యార్థి ఎలా కష్టపడాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రతి పౌరుడు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం ఇప్పటికీ ఈ రోజుల్లో ఉన్న చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏదో చిన్న కష్టం వస్తేనే అయ్యో ఈ చదువులు ఇంత హార్డ్గా ఉన్నాయని రోజులలో మరి అంబేద్కర్ గారు చేసిన కృషి మనకు అందించిన రాజ్యాంగాన్ని మనమందరం కూడా సద్వినియోగపరుచుకుంటున్నామని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సిన మన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంబేద్కర్ గారిని మనం ఘనంగా చేసుకోవడం అనేది మంచి సాంప్రదాయం. ఈ కార్యక్రమానికి వచ్చిన పూలమాలలు వేసి ఆయన జయంతికి పాల్గొన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు మరి కృషి సంక్షేమ మంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ విష్ణుబాద్ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని మరి ఎస్సీలకు ఎస్టీలకు ఉన్నటువంటి సమస్యలను మళ్ళీ వచ్చే జన్మదిన శుభాకాంక్షలు తీర్చిదిద్దాలని మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ మరి మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హుస్నాబాద్లో ఉన్నటువంటి డాక్టర్కి పూలమాలలు వేసుకొని మనమందరం ఘనంగా నివాళులర్పించినాం. వారికి ఈ సందర్భంగా మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇంత పెద్ద ప్రజాస్వామిక భారతదేశంగా నిలుచొని ఓటు హక్కు ద్వారా ఎటువంటి హింస లేకుండా ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలను మార్చుకునే శక్తితో పాటుగా వెనుకబడ్డ వర్గాలకు న్యాయం జరగాలని, వారందరికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో సముచిత న్యాయం దొరకాలంటే మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఉండాలని, విద్యా వ్యవస్థ ఓటుతో పాటుగా అన్ని రకాలుగా సమాన న్యాయం ఉండాలని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ దేశ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మార్గదర్శిగా మారింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశమే రాజ్యాంగానికి సంబంధించి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రజాస్వామ్యంలో మళ్ళీ నియంతృత్వానికి పెద్దపీట వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండడానికి, ప్రతిపక్షాలు ప్రభుత్వంను విమర్శించే విధంగా
ఒక హక్కు ఉండే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆనాడు రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డ మీద ఉంది. అందుకే భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరొక్కసారి మనమందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతినిధిని భవిష్యత్తులో రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, భారతదేశాన్ని అఖండ భారతదేశంగా కాపాడుకునే విషయం లోపల మన వంతు బాధ్యతను నిర్వహించాలని సందర్భంగా మరొక్కసారి ప్రతిజ్ఞ చేస్తూ తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డగా భవిష్యత్తులో రాష్ట్ర మంత్రిగా ఈ నియోజకవర్గం కావచ్చు, శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం కావచ్చు, తప్పకుండా ఆ బాధ్యత నెరవేరుస్తాననే మాటని సందర్భంగా మనవిస్తూ మరొక్కసారి హృదయపూర్వకంగా ఒక మార్గదర్శి, ఒక దిక్సూచి, ప్రపంచ దేశాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి పేరున్నటువంటి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం.